అత్తయ్య, ఉత్తరం నాన్న దగ్గర నుంచా? అవునమ్మా. చెల్లెలు కౌశల్యకు ఆశీస్సులు. ఇక్కడ అందరూ క్షేమం. నువ్వు శోభ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. శోభ చేసిన ఆ ప్రదక్షిణాలు ఫలించి ఆ భద్రాద్రి రాముడికి దయగలిగిందో ఏమో. ఇది వరకు 70,000 కన్నా ఎక్కువ పోని ఆస్తిని 90,000 కొంటానని ఒక ఆసామి మాటిచ్చాడు. ఇంకా కావలసింది 10,000. శోభ బ్రతుకు, రాధ భవిష్యత్తు ఈ 10,000 మీద ఆధారపడిందమ్మా. ఈ 10,000కు నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఎలాగైనా ఈ మొత్తం సర్దిచ్చావంటే విషం తిని చావాల్సిన మాకు ప్రాణం పోసిందని అవుతావు. ఇట్లు మీ అన్నయ్య సత్యం. నా నర్సింగ్ హోమ్లో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నావు. లేదని చెప్పడానికి నోరు రావడం లేదు. కానీ ఉన్నట్టుండి 10,000 అడిగితే నేను మాత్రం ఎక్కడి నుంచి తేగలను? ప్రస్తుతానికి ఎక్కడైనా ప్రయత్నించు. కావాలంటే తర్వాత నేను సర్దుబాటు చేస్తాను. ఏంటి నర్సమ్మా ఊరికే బతిమాలాడతావు? ఏం లాభం లేదు. ఏదైనా నగ నట్ర సామాన్ గేమాన్ తెచ్చి తాకట్టు పెట్టు. 10,000 కాదు 15,000 ఇస్తాం. ఏది లేకుండా మాకి చచ్చినా ఇచ్చేది లేదు. ఓ రామ్ 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 రామ్. ఇదిగో నరసమ్మ, నువ్వు పురుడు పోయేబట్టేగా నా భార్య బిడ్డ బతికి బయటపడ్డారు. నీకు సాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తాను? నిన్నే ఉన్న డబ్బంతా పట్టుకెళ్ళి చింతపండు తీసుకొచ్చాను. కావాలంటే ఆ చింతపండు అంతా ఇస్తాను. తీసుకుపోయి అమ్మి నా లాభం నాకిచ్చి 10,000 నువ్వు తీసుకో. ఇంకా కావలసింది 10,000. శోభ బ్రతుకు, రాధ భవిష్యత్తు ఈ 10,000 మీద ఆధారపడిందమ్మా. ఈ 10,000కు నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఎలాగైనా ఈ మొత్తం సర్దిచ్చావంటే విషం తిని చావాల్సిన మాకు ప్రాణం పోసిందని అవుతావు. అవును, నర్సం ఇంటికి తాళం వేసి ఉందే. ఏ ఊరు వెళ్ళింది? ఏ ఊరెళ్ళినా నాతో చెప్పాడు కదయ్యా. వాళ్ళ అమ్మ ఏమో ఆర్థిక శ్రమానికి గోదరికి వెళ్ళింది. నర్సమ్మేమో ఆసుపత్రికి వెళ్ళింది. ఒకటి చెవిటి నాయాలు, ఇంకోటి నత్తి నాయాలు. ఏటనా? అబ్బే ఏం లేదు. ఎప్పుడు వస్తుందండి? ఈ పాటికి రావాల్సిందే. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో అర్జెంటుగా 10,000 కావాలని ఆలాడుతుంది. అమ్మా, నమస్కారం అమ్మా. ఏమిటిది? ప్రమాదం కాదు ప్రసాదం. మా అయ్యగారు ఇచ్చిరమ్మన్నారు. ఎందుకు? ఒకసారి ఇచ్చినప్పుడు పుచ్చుకున్నారు కదా. గుళ్ళో ఇచ్చారు కాబట్టి తీసుకున్నాం. ఆయన అంతేనమ్మా. ఒకసారి ఇవ్వడం మొదలు పెడితే ఇక ఇస్తూనే ఉంటారు. ఆయన ఇస్తూ ఉంటుంటే ఇక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. అసలు ఆయన ఉద్దేశం ఏమిటి? అయ్యో అయ్యో, చదువుకున్నోళ్ళు మీకు ఏరే చెప్పాలా అమ్మా? అయినా ఈ డబ్బున్నోళ్ళు కొందరికి ఇదో రకమైన జబ్బమ్మా. కిరాణా కొట్లో సరుకులు కొన్నట్టే డబ్బుతో మనుషుల్ని కూడా కొనగలవని అనుకుంటూ ఉంటారు. మా అయ్యగారు అంతేనమ్మా. అంటే ఆయన కన్నుపడ్డ అందాన్ని, కావలసిన ఆనందాన్ని పొందడానికి ఎంత ఖర్చైనా చేస్తారు. చేసుకోమను. ఈ వెద కబుర్లు నా దగ్గర ఎందుకు? పో ముందు. చిచి చిచి చి మీ గురించి కాదమ్మా. మొన్న గుళ్ళో మీ పక్కన ఉంది ఆ అమ్మాయి. నార్మల్. ఎవరనుకున్నావు? ఏమనుకున్నావు? గెట్ అవుట్. కోప్పడకండమ్మా. నేనెవరిని? నౌకర్ని. అక్కడ చెప్పింది ఇక్కడ, ఇక్కడ తిట్టింది అక్కడ చెప్పడమే నా డ్యూటీ. వెళ్ళు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని వాడితో చెప్పు. చెప్పు అన్న మాటతో వదిలేశారు. చెప్పుచ్చు కొట్టకుండాను. నేను చెప్పానమ్మా, వద్దయ్యా వాళ్ళు సంసారులు చెప్పుచ్చు కొడతారు, నెత్తి నోరు మొత్తుకుని మరీ చెప్పాను. వింటేనా? కొవ్వమ్మా కొవ్వు. కాకపోతే 10,000 నా చేతికి ఇచ్చి పంపిస్తాడా? అత్తయ్య, ఏమైంది? ఈ డబ్బెక్కడిది? నువ్వు ఇలా ఉన్నావు అత్తయ్య. అత్తయ్య,
పెళ్ళైన పిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్లి కావాల్సిన పిల్ల జీవితం గురించి ఇలా ఏడుస్తున్నావు. ఆనాడు పెద్దదాని మెడలో వేసిన ఉరి ఈనాడు చిన్నదాని నెత్తి మీద పిడుగైపోయింది. ఎలాగైనా నా వల్ల ఆగిపోయిన నా చెల్లి పెళ్లి జరిగేటట్టు చేస్తా. నా తల్లిదండ్రుల బాధను తొలగిస్తా. కట్నంతో వస్తే గాని కాపురం చేయడానికి వీలు లేదని కిరాతకులకు, ద్రోహులకు, నీచులకు. ఇక నువ్వు చచ్చినా పర్వాలేదురా. రేయ్ ఇదిగోరా, నువ్వు అడిగిన దానికి డబల్ డబల్ ఇస్తున్నాను, తీసుకోరా, తీసుకో. ఇలాంటి ఖాతాలు దొరుకుతూ ఉంటే చాలు, డబ్బు కుప్పలు కుప్పలుగా పెరిగి గొప్పని చేస్తుంది. కౌసల్యా, కౌసల్యా. ఏమిటమ్మా, ఏమిటలా చూస్తున్నా? అనుకోకుండా ఇంత అకస్మాత్తుగా వచ్చానా? కౌసల్య, నిజంగా ఆ భద్రాద్రి సీతారాముడు ఎంతో కరుణామయుడు. ఆ రామదాసు రుణాన్ని తీర్చినట్లుగా మన కష్టాలన్నీ ఒక్కరోజుతో తీర్చేశాడమ్మా. నిన్నటితో మన శోభ జీవితమే మారిపోయింది. అంటే డబ్బు చిక్కింది కౌసల్య. నువ్వెవరి దగ్గర అప్పు తీసుకుని తిరిగి ఇచ్చేయి. తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయవచ్చు, కానీ పోగొట్టుకున్న శీలాన్ని. కౌసల్య, అసలు ఏం జరిగిందంటే మన శోభ అత్తగారు లేదు, ఆవిడ ఉన్నట్టుండి మన ఇంటికి వచ్చింది. అన్నయ్య, సత్యమన్నయ్య, వదినా, వదినా. ఎవరండి మీరు? నా తల్లి, నా తల్లి, ఇంతలో ఎంత ఎదిగిపోయావి? ఎప్పుడో పెళ్ళప్పుడు చూశాను. ఏమిటి అలా చూస్తావు? శోభ నేనమ్మా, నీ అత్తను. నే శోభను కాను, శోభ చెల్లెల్ని. అలాగా, నా చెట్టు తల్లి. ఎవరమ్మా అది? అన్నయ్య. అరే చెల్లమ్మా, నువ్వమ్మా? అవును. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఓ లక్ష్మి, లక్ష్మి, ఎవరొచ్చారో చూడు. రామ్మా, కూర్చో. పర్వాలేదన్నయ్య, కూర్చో. మనం ముందు మీరు కూర్చోండి. ఏమ్మా, అంత కులాసా? కులాసానే అన్నయ్య. వదినా, వదినా, ఎన్నేళ్ళైంది వదినా నిన్ను చూసి. ఇది కళ నిజమా? రాధా, అత్తయ్య కాఫీ పెట్టమ్మా. వదినా, అన్నయ్య గారు అబ్బాయి అందరూ కులాసాగా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు. కూర్చో వదినా. ఏది నా కోడల పిల్ల? ఏం చెప్పమంటావు వదినా? ఏం జరిగింది వదినా? తన తలరాతి ఇలా అయిందని ఎంతో కుమిలిపోతుంది. దానికి తోడు తన కారణంగా తన చెల్లెలు పెళ్లి ఆగిపోయేసరికి మరీ కుప్ప కూలిపోయింది. ఆ సమయంలో వాళ్ళ మేనత్త వచ్చి భద్రాచలం గుళ్ళో ప్రదక్షిణ చేస్తే ఆ శ్రీరామచంద్రుడు ఏదో దారి చూపిస్తాడని తీసుకెళ్ళింది. అలాగా, అదేనేమో వదినా. ఎప్పుడో నేను ఇక్కడికి రావాల్సిన దాన్ని ఇప్పటికి తెగించి వచ్చానంటే ఆ రాముడు దాని మొర ఆలకించాడో ఏమో. ఇన్నాళ్లకు నా కోడలు
నా ఇంట్లో దీపం పెట్టే అదృష్టం కలగబోతోంది. వదినా, అది ఎలా సాధ్యపడుతుందమ్మా? కట్నం డబ్బులు ఇవ్వకుండా మీ ఆయన ఒప్పుకుంటాడా? ఆయన మాట ఎత్తకనయ్యా, ఒళ్ళు మండుకొస్తుంది. ఇదిగో, ఇందులో 1,10,000 తీసుకోన్నయ్యా. ఏమిటమ్మా, ఏమిటిది? ఆ పిసినగుట్టికి ఇవ్వాల్సిన కట్నానికి, కార్యపు ఖర్చులకు. ఈ సంగతి మీ ఆయన తెలిస్తే? ఏం భయం లేదన్నయ్యా. ఆయన వడ్డీయే గాని అసలు లెక్క పెట్టరు. పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి ఇలా వచ్చాను. తీసుకో అన్నయ్యా, తీసుకో అన్నయ్యా. వెంటనే ఈ డబ్బు తీసుకువెళ్ళి ఆయన మొహాన కొట్టి మంచి రోజు చూసి ఆ కార్యం జరిపించి నా కోడల్ని నా ఇంటికి పంపండి. వదినా, ఏమిటి వదినా ఇది? నువ్వు దేవత వదినా, దేవత. ఇన్నాళ్ళు నా కూతురు దురదృష్టవంతురాలు అనుకున్నాను. నిజంగా ఇలాంటి దేవత కోడలనేందుకు అది ఎంతో అదృష్టవంతురాలు. చెల్లమ్మ, కూతుర్ని కాపురానికి పంపి బరువు దింపుకుంటాం. కానీ నువ్వు చేసిన ఈ సహాయం దింపుకోలేని బరువమ్మ. జన్మ జన్మలకు మేము తీర్చుకోలేని రుణం. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతూ. ఏమిటన్నయ్యా ఇది? నిజంగా ఆ తల్లి దయ వల్ల మన కష్టాలన్నీ ఈనాటితో తీరాయి. శోభ, ఆమె నీ కత్త కాదమ్మా, తల్లిని మించిన తల్లి. మేం చేయలేంది ఆమె చేసింది. మూడైపోతున్న నీ జీవితానికి వసంతాన్ని తెచ్చింది. ఆమె నీడలో నువ్వు చల్లగా ఉంటావమ్మా. శోభ, కొంచెం మంచినీళ్ళు తేమా. కౌసల్య, ఏమిటలా రాతి బొమ్మలో ఉండిపోయావు? లేదు, ఏమీ లేదు. ఒక విధంగా ఇదంతా నీ చలివి. నువ్వు శోభను తీసుకొచ్చి సీతారాముల సేవ చేయించావు. భార్యాభర్త కలుసుకునే యోగం కలిగింది. హ, ఇలా జరుగుతుందని మనం కల్లోనన్నా అనుకున్నావా? లేదు, నేను అనుకోలేదు. భగవంతుడికి మన మీద కక్ష అనుకున్నాం కానీ ఆయనకి తెలుసమ్మా ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో. అన్నట్టు కౌసల్య, మీ అన్నయ్య వెళ్ళి ఈ పాటికి డబ్బు ఇచ్చేసి లగ్నం పెట్టించుంటారు. మనం వెంటనే బయలుదేరాలి. 1 గంట కల్లా బస్సు ఉందట. మీరు తొందరగా తెవలండి అమ్మా, బయలుదేరదా. నువ్వు శోభను తీసుకెళ్ళుదునా? అదేమిటమ్మా, నువ్వు రావు? నేను సెలవు తీసుకుని తర్వాత వస్తాను.